ఏ స్కిట్ చేస్తాడో తెలియని సుధీర్ ఇప్పుడు ఏ స్కిట్ చేసి నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. నాకు చాలా బాధ ఉంది బావ, రిలీజ్ అయిపోతున్నాను. ఎందుకు రాసండి బయటికి వెళ్ళి హ్యాపీ బతకరా? బయట నీలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా బావా. ఓ పంచే నీ దగ్గర పంచి ఎట్లా ఇస్తారు బావా? అబ్బా నా మీద పంచా? రాసింది నువ్వే కదా బావా. ఏం బాధపడద్దు, హ్యాపీగా బయటికి వెళ్ళి ఆరోగ్యంగా బతుకు. నీకు చెప్పలే కదా మనకి కొత్త జైలు వస్తున్నారు, ఆవిడకోసారి నమస్తే పెట్టి వెళ్ళిపో. నేనే స్టేషన్కి వచ్చిన కొత్త జైలర్ని. అద్దరిపోయారు మేడం. బాగున్నారు మేడం. ఇలా చెప్పు. రే కార్టూన్ ఇట్రారా. మేడం ఏం చేసావురా జైలుకి వచ్చావు? అంటే ఫంక్షన్ హాల్లో చిన్న టిఫిన్ బాక్స్ మర్చిపోయాను మేడం, అందుకే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. టిఫిన్ బాక్స్ మర్చిపోతే జైల్లో పెడతారా? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది మేడం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది. టిఫిన్ బాక్స్ వెళ్ళిపోయిందా? నాటకాలు ఆడొద్దు, నా దగ్గర పంచలేదు మేడం. నువ్వేంటి ఆటో రా రా. నువ్వేం చేసావు? నేను జస్ట్ చిన్న పిన్ని పడేసాను మేడం. పిన్ను పడేస్తే ఎవరైనా తీసుకొచ్చేస్తారు కానీ ఎందుకు వేసేస్తారని జైల్లో? అది వేరే పిన్ని మేడం. ఏ పిన్ను పడేసా? అంటే బాంబు పైన పిన్ ఉంటుంది కదా మేడం, అది తీసాను, తీసి జనాలు వేస్తాను. బాంబు తీసి జనాలు వేస్తావరా నువ్వు? బాంబు తీసి జనాలు వేస్తావరా? అరే శవం ఇట్రా, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టు. నువ్వేందురా జైలుకి? నువ్వేం చేసావనరా జైలుకి వచ్చావు? మా ఆవిడ గోర్లు తీసానండి, అంతే తీసుకొచ్చి ఇక్కడ ఆడేశారు. మీ ఆవిడ గోర్లు తెస్తే ఇక్కడ తీసుకొచ్చి ఆడేస్తారు అంటే ఆ గోర్లు కటింగ్ పేరుతో తీసానండి. వాడింటి అలా ఉన్నాడు, వాడేం చేశాడు? ఆడు చాలా అమ్మాయికి అండి, వాడికి ఏమీ తెలియదండి. ఏమీ తెలియకుండా గవర్నమెంట్ ఆర్డరా తీసుకొచ్చి జైలు వేయడానికి చెప్పి ఏం చేశాడు? ఆడు చిన్న పైప్ తీసాడు మేడం, చిన్న పైపు తీస్తే జైలు ఎందుకు వేశారు? అంటే అలా ఆవిడ ఆక్సిజన్ పైప్ ఉంటే తీసాడు హాస్పిటల్ ఉన్నప్పుడు. మేడం అంటే కొత్తగా వచ్చారు కదా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మా సన్ని రిలీజ్ అవుతున్నాడండి. రిలీజ్ అవుతున్నావా? అవును మేడం. చాలా ఆనందంగా ఉంది నేను చూస్తుంటే. ఇంత చిన్న వయసు అంత గొప్ప ఎలా అవుతున్నావు? సరే బయటికి వెళ్తున్నావు కాబట్టి అరే ఎక్కడి నుంచి అయినా మనిషిలా బ్రతకరా మేడం. ఇగో ఈ 10,000 తీసుకొని వెళ్ళి మనిషిలా బ్రతుకు. థ్యాంక్ యూ మేడం. దేవత మేడం, నేను రిలీజ్ అవుతున్నానండి. ఏం అరే సన్నీ మేడం, నా పర్సులో 10,000 కనిపించట్లేదు, ఎవడు కొట్టించాడు అర్థం కావట్లా. మేడం నాకు ఇచ్చారు మేడం, మర్చిపోయినట్టున్నారు మీరు. నా పర్సు 10,000 తెస్తారా? ఇది టేల్ మీద పెట్టు మేడం. నా పర్సు 10,000 తెస్తారా? పైసలే ఇడికి 5,000 జైలు శిక్ష పెంచండి, లోపలేసి రిలీజ్ అవుతారండి. నేను వస్తే టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టే క్యాండిడేట్ మాట నువ్వు. అరే రాంప్రసాద్ తీసుకెళ్ళిన పర్సులో పెట్టే. ఓకే మేడం. జైలర్ పర్సే కొట్టేస్తారు నువ్వు? జైలర్ పర్సే కొట్టేస్తావా? జైలర్ పర్సే కొట్టేస్తావు నువ్వు? ఎలా రిలీజ్ అవుతారా? కూడా మేడం ఇది చాలా అన్యాయం మేడం. ఏంటి చాలా అన్యాయం? ఏంటి చాలా అన్యాయం? ఇటు చూసావా జైలర్ లాడితో కొట్టి చంపేద్దాం ప్లాన్ చేశారు. ఇటు జైలర్ లాడితో కొట్టి చంపేద్దాం అనుకున్నావు నువ్వు? నేను చెప్పింది న్యాయం మేడం. అది అలా రండి దారికి. నేను చూడండి ఇక్కడ ఏం తినట్లేదు, ఆకలేస్తుందా? అవును మేడం. చికెన్ మటన్ లాంటి ఏం తింటున్నారు ఈ మధ్య? చికెన్ బిర్యానీ తింటాను మేడం. ఏంటి నువ్వేం తింటారా మేడం? ఆ కర్రీటి రాసి పెట్టి గుర్తు చేసి. నువ్వేం తింటావు? ఎగ్ ఉంటే సరిపోద్ది మేడం. ఎగ్ తింటావా? రేయ్ చికెన్ మటన్ ఎగ్ 3 కలిపి అన్నం తీసుకుంటారా? దేవుడు ప్రతి మెతుకు మీద ఎవరో ఒకటి పేరు రాస్తానంటరా, ఆ 4 మెతుకు మీద పేరు కనబడింది, అందుకే మీకు ఇచ్చా. పేరు లేదు మేడం. మేడం 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 నా ఇంటి పేరుతో సాగుంది మేడం. అవునరా వాళ్ళు ఎవరో కొత్తోడు ఒకటి ఖైదీ వస్తున్నాడని చెప్పి నిన్న నేను ఇక్కడికి నాతో పాటే జాయినింగ్ అంటే ఆడు వస్తున్నాడా? రేయ్ తల పైకెత్తు. అది కాదురా, నీ తల పైకెత్తు. తిరు ఎలా ఉన్నారండి? నీతో విడాకులైన తర్వాత నా జీవితం మొత్తం నరకమే రష్మి. సారీ లక్ష్మి. ఇంకా మర్చిపోలేదా? నిన్ను ఎలా మర్చిపోతా రష్మి? నా గురించి కాదు, నేను అన్నది రష్మి గురించి. రష్మిని నేను మర్చిపోను. అంటే
ఇప్పుడు మీరు రష్మిని పెళ్లి చేసుకున్నారు? లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదేంటి? అదంతే, అలాగే రాశాడు అమ్మ. ఇంతకీ మీరు జైలుకి ఎందుకు వచ్చారండి? అమ్మాయిని వదిలేసానండి. మీ ఆవిడని వదిలేస్తే జైలుకి ఎందుకు వస్తారండి? వదిలేసిన బిల్డింగ్ మీద నుంచి. నాకంటే ఫస్ట్ వచ్చింది. లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదండి. ఆ రోజు కరెంట్ లేదే. ఓ మై గుడ్నెస్. మీరు ఇప్పుడు రష్మిని మర్చిపోతారా? మీ మగవాళ్ళందరూ ఇంతే. డ్యూటీ ఇస్ డ్యూటీ. గెట్ లాస్ట్ అండ్ సిట్ రైట్ దేర్. For apple, B for bat, C for cat. Get lost from here. Oh, what the fuck is wrong? I can't go. Go. No. Sit. Sit. ఏంటే గురుగారు రండి. ఏ స్కూల్లో చూసారా గురుగారు అంటున్నాడు. కేసు ఏంటి అడుగుతున్నా? నువ్వు నా పిల్లం పట్టుకుని, అది నా పిల్లం. అది మేడం మీ ఆవిడ ఎందుకు విడిపోయారండి? ఊరికనే. ఊరినే కదండి, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. ఊరికనేరా? ఏదో రీజన్ ఉంటే చెప్పండి. అదే పెద్ద కథ. చిన్న కథ చెప్పండి. రష్మి వాళ్ళు విడిపోయారా? రష్మి మ్యాటర్ పక్కన పెట్టండి సార్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. ఓకేనా? కుదరదురా బాబు. ఏ అది ఒప్పుకోదురా. రష్మి అంటే దాన్ని చిరాకురా బాబు. అవునా? ఊరుకోండి సార్, మరీ చెప్తారు. ఏం ఉండదు, కలిసిపోతారు మీరు. అవునా? ఒకసారి ఈరోజు ఏ వారం? శుక్రవారం కదా. వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టమని అడుగు. ఈరోజు ఫ్రైడే కదా, ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం పెట్టండి. అదేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే అలా కూటేస్తున్నది ఆవిడ. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ ఎవరా? రష్మి కదా. ఆ విషయం పక్కన సార్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అది మేడం చెప్తా. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముందిరా? ఆ రోజున అర్ధరాత్రి పని, బయట వర్షం పడుతుంది, చంద్రాస్కిట్ లో ఉరుముల్లా వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఫోన్ తీసుకున్నా, వేడి వాడు పకడుతున్నా. ఫోన్ చేశా, హలో అన్న, ఐ లవ్ యూ అన్న. అంతే, ఒక్క విషయం చాలు. సార్ మీ హస్బెండ్ అని తెలిసింది, మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మీకు పెళ్ళిన కొత్త అనుకుంటా, బాగా వర్షం పడుతుంది, పిడుగులు, ఉరుములు. అతను ఫోన్ చేసి ఐ లవ్ చెప్పారు. ఏమైంది మేడం? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడ్రా ఐ లవ్ యూ? రష్మికి ఫోన్ చేసి చెప్పాడ్రా? కాదు, రష్మిగా. సార్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అదే చెప్పారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి అడిగా నువ్వు. నా లైఫ్, పర్సనల్ లైఫ్ లో చెప్పాను సార్. ఇది కాదు సార్, మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. ఆ రోజున ఆగస్టు 15. ఆగస్టు 15 చాక్లెట్ పంచుతారు. యా, ఎదగలేదు ఇంకా. ఆ రోజున హనీమూన్కి వెళ్దాం అంటే వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అబ్బా డిన్నర్ చేసి, బీచ్ క్యాండిల్ లైట్ డిన్నర్ సూపర్. మీరు మళ్ళీ రెడీ చేసుకోండి, హనీమూన్ రెడీ చేసుకోండి. మేడం సార్ దగ్గరికి వెళ్ళా, మీకు పెళ్ళైన ఫస్ట్ లో హనీమూన్కి వెళ్ళారట కదా, హనీమూన్ కి అలాగెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశారట కదండి. ఏ బీచ్ చెప్పలేదా? వైజాగ్ బీచ్ అట కదా. ఏ బీచ్ చెప్పాడు? వైజాగ్ బీచ్ అండి. ఏ బీచ్? వైజాగ్ బీచ్. రష్మి సొంతూరు ఏది? వైజాగ్ అండి. రష్మి సొంతూరు వైజాగ్. నా గురించి కాదురా, రష్మి గురించి. ఆగో అయితే నవ్వుతుంది దాని గురించి. ఒక్కటే రిలేటెడ్ చెప్పండి సార్, కరెక్ట్ లైన్ ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి చెప్తారా? చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. ఒకసారి ఎందుకో కార్లో వెళ్తాం నచ్చట్లేదు నాకు, ఎక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అడిగింది. లాంగ్ డ్రైవ్ ఎక్కడి నుంచి అడగలేరు? హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. వెళ్ళు మేడం. ఏంట్రా మళ్ళీ తన్నులు తిందామని వచ్చావా? లేదు మేడం, అంటే అప్పుడు మీరు ఖాళీగా ఉండేందుకని చెప్పి ఒకరోజు అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళారట కదా. కొంచెం కర్రకు అనుకూలంగా ఉండు. అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం దగ్గర ఆగిపోయాడు కదా. అంతవరకు సార్ అన్నవరం చెప్పాను, వైజాగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పాక వైజాగ్. ఇప్పుడు చెప్పా కదరా నరుకుతా. ఇలా కాదు, అట్టింది నరుక్కొస్తా. ఏంటిది మేడం? ఇవన్నీ కాదు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చావా? మీరు నిజం కొట్టేస్తున్నారు మేడం. సార్ మీరంటే చాలా ఇష్టం మేడం, మీకు ఇష్టం ఉందో చెప్పండి. నాకైనట్టు ఒక్కసారి సార్తో పర్సనల్ 5 నిమిషాలు మేడం, మీ దగ్గర కలిసిపోతారు మేడం. ఒక పని చేయి. ఓ పని. ఆయన తీపి జ్ఞాపకం ఎలాగో నా దగ్గర పని చేయట్లేదు. నా జ్ఞాపకాలను ఆయనకి చెప్పి ఆయనలో ఉన్న ఆ పాత దాన్ని లేపండి. సార్ ఈ ఈగోస్ పక్కన పెట్టి మీ ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాడుకోండి, 2 minutes మాడుకోండి, కలవచ్చు సార్. ప్లీజ్ సార్.
సార్ నా కోసం ఒక్కసారి. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం. మీరంటే కూడా నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే కూడా నిన్ను మర్చిపోలేను అంతే. ఎలా చాలు మర్చిపోవాలి? సార్, ఒక్కడే చాలు మేడం. రేష్మి పేరు లేకుండా మీ ఇద్దరు కలిసిపోయినా కదా చాలు. మళ్ళీ రష్మి పేరు తెచ్చావు కదరా, మళ్ళీ రష్మి పేరు తెచ్చావు కదరా. ఎవరిని మర్చిపోలేవురా నువ్వు? ఎంతో కావాలరా నీకు? రష్మి రష్మి లక్ష్మిని కూడా రష్మి అని పడుతుందంటారా?